గమనించండి ప్రజలారా, పేదలారా, ఆలోచించండి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం, వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, వినాశనం చేస్తున్నారు. మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానాన్ని కానీ పట్టించుకోకుండా కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే కేఏ పాల్ గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది. కేఏ పాల్ గారు నాతో కూడా మాట్లాడారు, పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు. అయితే వాటిల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అది పోస్ట్ మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు, కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి, నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము. తప్పకుండా కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ అంశాన్ని వెలికి తీయటం అనేటువంటిది ఒకవైపు అయితే, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిజ నిర్ధారణ, ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేటువంటిది కూడా చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒక ఐజీ లెవెల్లో ఉండి కూడా మాట్లాడొద్దు, ప్రచారం చేయొద్దు అని గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే దేని సంకేతం ఆ వార్నింగ్? ఇప్పుడు ఒకటి, రెచ్చగొట్టొద్దు, వైలెన్స్ కానీ హేట్ కానీ ఇన్సైట్ చేయొద్దు అని ఒక స్టేట్గా ఆ స్టేట్కి రిలేటెడ్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ ఎనీ అదర్ ఆఫీసర్ మాట్లాడటంలో శాంతిని కోరుకునే విధంలో మాట్లాడటం ఏదైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అనుమానాలు ఉన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది తీర్చడం మానేసి నువ్వు మాట్లాడొద్దని నోరు నొక్కేయడం అనేది ఒక ఫ్యాసిజంని, ఒక డిక్టేటర్షిప్ని చూపిస్తుంది తప్ప అది ప్రజాస్వామ్యాన్ని చూపించడం లేదు. కాబట్టి మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. ఖచ్చితంగా మాట్లాడనివ్వాలి, ప్రజల నిరసన తెలియజేయనివ్వాలి. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు శాంతి సామరస్యం కోసం ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. అది ఇట్స్ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్. ఆ విషయంలో ఎలాంటి ఆక్షేపణ కానీ కామెంట్స్ కానీ లేవు. కానీ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ప్రజలకు సంబంధించిన వ్యక్తి అనేది ఒక మొదటిది అయితే, రెండవది అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయడంలో ఎవరికి కూడా కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఉన్న అనుమానాలు లేవనెత్తారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం, ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. సో ప్రశ్నించే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాంటి అనుమానాలు రాకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుంటే అసలు ప్రశ్నలే తలెత్తావు. మేము అనేకమైన ప్రశ్నలు చెప్పాము, ఈరోజు అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాం, దేనికి సమాధానం రాలేదు. రానప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం సహజంగా జరుగుద్ది డెమోక్రసీలో. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు డిస్పెల్ ద డౌట్స్.